కారాపు. ఏమిటి సార్ ఇక్కడ కారు ఆపారు? బాగుంది. ఇదేమన్నా కేబీఆర్ పార్కా పబ్లిక్ గార్డెన్సా బాగుంది అనడానికి? నేను చెప్పింది ఈ ప్లేస్ గురించి కాదు చారి, మరి నా మూడ్. ఓ ఎందుకో అంత ఆనందం? నా పెళ్లి ముహూర్తం గురించి స్వరూప్ ఆంటీతో మాట్లాడడానికి డాడ్ పిన్ని వెళ్తున్నారు. వావ్, కంగ్రాట్యులేషన్స్ సార్. వాళ్ళు ఈ రూట్ లోనే వస్తున్నారు. వండర్ఫుల్ సార్. వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళాలి. వరస్ట్ సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు చారి, నేను వాళ్ళతో వెళ్ళాలంతే. దానికి నేను మళ్ళీ ఏదో ఒకటి చేయడం దేనికి సార్? మీరే వాళ్ళతో వస్తారని చెప్పొచ్చు కదా. సిగ్గు విడిచి ఎలా చెప్పను చారి? మీ సిగ్గు చెవడా? మీకు సిగ్గు కూడా ఉందా సార్? ఈ మధ్య మీరు ప్రతి విషయానికి నన్ను బాగా అడ్డు పెట్టుకుంటున్నారు సుమా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ముందు డాడ్ కార్ వస్తుంది, ఫస్ట్ ద నాపు. స్టాప్! ఆపండి ఆపండి ఆపండి! ఏంటి చారి, కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? ట్రబుల్ వచ్చింది కారు కాదు సార్, నాకు. నీకేమైంది చారి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? స్వరూప వాళ్ళ ఇంటికి. కదా, ఎందుకు వెళ్తున్నారు? పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడడానికి. మరి పెళ్లి కొడుకుని తీసుకువెళ్లకుండా మీరు మాత్రం వెళ్తున్నారేమండి? ముహూర్తం గురించి మాట్లాడడానికి నేను ఎందుకు చారి? మీరు ఊరుకోండి సార్, మీకేమీ తెలీదు. అవును, జై ఎందుకు చారి? ఎందుకేమిటండి, ఈ సంబంధం మీరు మాట్లాడారా? జయ్యే కుదుర్చుకున్నాడు కదా. నిశ్చితార్థం మీరు ఫిక్స్ చేశారా? జయ్యే ఫిక్స్ చేశాడు. మరి నిత్య మేడంని 1 వీక్ మీరే మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారా? జయ్యే పెట్టాడు. మరి ఇన్ని చేసిన సార్ని ముహూర్తం గురించి మాట్లాడడానికి రావద్దంటారే? సార్ అక్కడ ఉండాలి కదా. అవసరం లేదు చారి. ఆయన అలాగే అంటారు, మీరు తీసుకుని వెళ్ళండి. ఎందుకు చారి? నిత్య నాకు కొత్త, నిత్యకి నేను కొత్త. అంటే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. ముహూర్తం గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు, మేమేం మాట్లాడుకుంటాం? అయితే మీరు వెళ్ళరా? చారి, వెళ్ళి తీరాలి సార్, వెళ్ళకపోతే బాగోదు. డాడ్, చారి ఏదో మోమాటం పెట్టేస్తున్నాడు, రాక తప్పదంటారా? ఆఫీస్ వర్క్ ఉంటే రావద్దులే జై. అబ్బే, ఆఫీస్ లో పెద్ద వర్క్ ఏం లేదండి, ఖాళీ. జై ఖాళీగా ఉన్నాడా? అంటే ఈ మధ్య సార్ నిత్యా మేడం గారు ప్రేమలో ఉన్నారు కదండి. చారి, సారీ. అయినా నడి రోడ్డు మీద డిస్కషన్స్ ఏమిటండి? ఆయన్ని గాని మీ గోడా కనుక తీసుకెళ్ళకపోతే నేను ఇక్కడే నడి రోడ్డు మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకులే చారి, రాజయ్య వెళదాం. మీరు మీ కారులో వెళ్ళండి డాడ్, నేను చారి నా కారులో వస్తాం. మళ్ళీ నేనెందుకు సార్? ఈ మధ్య నువ్వు నా విషయాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు కదా. ఎవరు, నేనా? అవును, నువ్వే. అది నిజం సార్. మీరు బిజినెస్ లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఏ సినిమా ఫీల్డ్ కో వెళ్ళుంటే బెస్ట్ ఇండియన్ యాక్టర్ గా ఫస్ట్ ఆస్కార్ అవార్డు మీకే వచ్చిండేది. నిత్య దానికి మించిన అవార్డు చారి, తన కోసం ఇంత చేసినా తప్పులేదు. నిజమే సార్, ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదు. కాలాన్ని డబ్బుతో కొలిచే మీలాంటి వారు కూడా ప్రేమ కోసం ఇంత టైం కేటాయిస్తున్నారు అంటే ఈ లోకంలో నిజమైన ప్రేమ ఇంకా ఉందనిపిస్తుంది సార్. రండి సార్, వెళ్దాం. ఎక్కండి. నిన్న నీ కార్కి యాక్సిడెంట్ అయిందని ఎస్ఐ ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. శ్వేత, నాకెందుకో భయంగా ఉంది. మనం చేసేది తప్పనిపిస్తుంది. జరిగింది మేడంతో చెప్పేద్దామా?
రోజు కాకపోయినా రేపైనా నిజం తెలియకుండా పోతుందా? తెలీదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. పోలీసులు వచ్చారేంటి శ్వేత? ఏం కాదు మంగా, కంగారు పడుకో. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు? ఐఎమ్ సారీ మేడం, మీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలని వచ్చాం. బ్యాడ్ న్యూస్ ఏంటి? ఐఎమ్ వెరీ సారీ మేడం, యువర్ డాటర్ ఇస్ నో మోర్. వాట్? లోయలో పడిపోయిన కారు దగ్గర మీ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. పోస్ట్ మార్టానికి పంపించొస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, ఒకసారి ప్లీజ్. మీరు అడిగినంత మనీ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ ని మీరెవరికి చెప్పకూడదు. ఏంటి మేడం? యాక్సిడెంట్ లో చనిపోయింది నా డాటర్ నిత్య కాదు, తన పోలికలతో ఉన్న మా ఇంటి పని మనిషి మంగ. ఎవరికి తెలియకుండా కేసు క్లోజ్ చేయండి. ఆ డెడ్ బాడీ కూడా బయటికి రాకుండా కాల్ చేయండి. సారీ మేడం. మీరు ఊహించనంత మనీ నేనిస్తాను. కావాలంటే మీ పై ఆఫీసర్స్ తో నేను మాట్లాడతాను. ప్లీజ్ సేవ్ మై డాటర్ ఇన్స్పెక్టర్. చనిపోయిన అమ్మాయిని ఎలా సేవ్ చేయమంటారు మేడం? నా డాటర్ బతికే ఉంది. బతికుంది మీ పని మనిషి మంగ, చనిపోయింది మీ డాటర్ నిత్య. ఆ డెడ్ బాడీ మీ డాటర్దని అన్ని ప్రూఫ్స్ మ్యాచ్ అయ్యాకే మీకొచ్చి ఇన్ఫార్మ్ చేస్తున్నాం మేడం. మరి తను నాతో తను మీతో అబద్ధం చెప్పింది. మీ డాటర్లా యాక్ట్ చేస్తూ మిమ్మల్ని మోసం చేస్తుంది. మంగా! నువ్వు మంగవా? మరి నా బేబీ చనిపోయింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? నా బేబీ చనిపోయిందా? నిజం చెప్పవే, నా బేబీ చనిపోయిందా లేక నువ్వే చంపేశావా? మేడం చెప్పవే, చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. చెప్పవే, చెప్పవే, నా కూతురు నేను చేశాను. చెప్పు, మర్యాదగా చెప్పు. నా కూతురు నేను చేశాను. చెప్పేశావా? చెప్పవే, చెప్తావా లేదా? ప్లీజ్. తనకేం తెలీదు. నిత్య మేడం నిజంగానే యాక్సిడెంట్ లో చనిపోయారు. మంగ మీకు నిజం చెప్తానంటే నేనే వద్దని చెప్పి నిత్య మేడంలా నటించమని చెప్పాను. నోర్మోయ్. దీని గురించి నీకేం తెలుసే? అప్పటికి నా బేబీ చెప్తూనే ఉంది, ఇది మంచిది కాదు అని, మన ఆస్తిని కొట్టేయడానికి వచ్చిందని, జైలు ఎగరేసుకుపోవడానికి వచ్చిందని. అదేనండి, పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామా అని అడగడానికి వచ్చాం. జై టైం కావాలన్నాడు కదా. అది అప్పటి మాట.
ఇప్పుడు పెళ్లి టైం ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఓ రియలీ? సచ్చినోడా, చెయ్యి వదలరా. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఎంగేజ్మెంట్ జరిగి కూడా చాలా రోజులైపోయింది. పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అఫ్ కోర్స్ నా అభిప్రాయం కూడా అదేనండి. యాక్చువల్ గా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? వీలైనంత తొందరగా ముహూర్తం పెట్టుకుంటే మంచిదని మా అభిప్రాయం. వాట్ యు సే జై? మీ ఇష్టం ఆంటీ. వాళ్ళు రెడీగానే ఉన్నారు స్వరూప్ గారు. మనదే ఆలస్యం. సత్యం, ఏమైంది చారి? తుమ్మాను సార్. లేదు, ఎవరో అర్చినట్టుంది చారి. నా తుమ్ము అరుపులాగే ఉంటుందండి. ప్లేస్ మార్చేసావా? తమరదే ఆలస్యం అంటున్నారు. ఇంతలో నేను తుమ్మి సత్యం అన్నాను. పెళ్లికి సారు మేడము తొందరపడుతున్నారు, మీరే ఆలస్యం చేస్తున్నారని అర్థం. మరి మీరు కూడా తొందరపడాలి, లేదంటే కుడి ఎడమలైపోయే ప్రమాదం ఉంది. కుడి ఎడమలేంటి చారి? అంటే మేడం, పెళ్లి కాకుండానే నిత్య మేడం ఆ ఇంటికి రావడం, జై సారు ఈ ఇంటికి రావడం, ఇలాంటివి పెద్దగా బాగుండవు కదా. నిత్య అంటే మన ఇంటికొచ్చింది, జై ఈ ఇంటికి ఎప్పుడు వచ్చాడు చారి? అంటే ఏదో మాట వరుసకు అన్నాను మేడం. ముందు మీరు ముహూర్తం గురించి మాట్లాడండి. పంతులు గారితో మాట్లాడి త్వరలో ఏ ముహూర్తం ఉందో అది ఫిక్స్ చేసేద్దాం. అదే మేము అనుకుంటున్నాం. శుభస్య శీఘ్రం అంటే మా సారు మేడంల కళ్యాణం త్వరలోనే వైభవంగా జరగబోతుందన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే చారి. వీలైనంత త్వరలో వీళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. వదిన గారు, మా ఇంటి సాంప్రదాయం ప్రకారం ఇది తీసుకోండి. ష్యూర్. ఈ ఇంటి మహాలక్ష్మి మా ఇంటి కోడలిగా అడుగుపెట్టే ముహూర్తం త్వరగా రావాలని కోరుకుంటున్నాం. జై, అమ్మా నిత్య, మీరు కూడా వచ్చి చేయండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. బాయ్ ఆంటీ. రాను రాను మంగకి నేనంటే లోకమైపోయింది. నాకంటే ఆ మేడమే ఎక్కువైపోయింది. 4 రోజులైంది ఇంటికి రాక. రాని చెప్తా. పిన్ని, పిన్ని, పిన్ని. ఏంటి దుర్గా, ఏంటిలా వచ్చావు? పిన్ని, మంగకేమైంది? యాక్సిడెంట్ అయింది పిన్ని. ఏమంటున్నావే? మంగకెలా ఉంది? క్షేమంగానే ఉందా? పెద్ద దెబ్బలేం తగలేదు పిన్ని,
స్పృహ లేకుండా రోడ్డు పక్కన పడిపోయింది. దేవుడి దయ వల్ల నా కంట పడింది. హాస్పిటల్లో చేర్పించొస్తున్నాను. నిజం చెప్పవే, దానికేం కాలేదు కదా? ఏం కాలేదు, ఏం కాలేదు పిన్ని. డాక్టర్ గారు నిన్ను అడిగారు, అందుకే వచ్చాను. పద పద. దేవుడా, నా కూతురికి ఏమీ కాకుండా చూడు స్వామి. నువ్వే దిక్కు. బేబీ, ఆర్ యూ హ్యాపీ? నాకు తెలుసు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో. ఈ క్షణం కోసమే కదా నువ్వు ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నావు. ఇంకొద్ది రోజుల్లో నీ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. నీకు జైకి పెళ్లి జరుగుతుంది. నువ్వు కోరుకుంటున్న లైఫ్ నీకు దక్కుతుంది. పెళ్లికి నువ్వు తొందరపడ్డం చూసి జై వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలా అని నేను టెన్షన్ పడుతున్నాను. యూఆర్ సో లక్కీ బేబీ. వాళ్లే మన ఇంటికొచ్చి ముహూర్తం పెట్టించమన్నారు. నాకు పెద్ద భారం దిగిపోయింది. థ్యాంక్ గాడ్. ఇంకా లేట్ చేయను బేబీ. నిన్ను వెయిట్ చేయించను. పంతులు గారిని అడిగి వెంటనే ఏ ముహూర్తం ఉంటే దాన్ని ఫిక్స్ చేయిస్తాను. 1 వీక్ లో పెళ్లి జరిగిపోయినా నీకోకే కదా? పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఐ నో బేబీ, 1 డేలో జరిగిపోయినా నీకోకే. బట్ మంచి ముహూర్తం దొరకాలి కదా. ఇన్నాళ్లు వెయిట్ చేసావు. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు చాలు. ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే మంగని సీక్రెట్ ప్లేస్ లో నుంచి తీసుకొచ్చేయ్. చాలా పనులుంటాయి. ముఖ్యంగా దాన్ని కన్విన్స్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. మనకి అదే పెద్ద టాస్క్. ఓకే బేబీ, నేను వెడ్డింగ్ ప్లానర్ తో మాట్లాడాలి, వెన్యూ ఫిక్స్ చేయాలి, క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వాలి. మర్చిపోయాను, మన షాపింగ్ కూడా చేయాలి. 1 by 1 చేసేద్దాం. ఫస్ట్ పంతులు గారితో మాట్లాడాలి. నేను ఆ పనిలో ఉంటాను. శ్వేత, బేబీకి ఏం కావాలో చూసుకో. బాయ్ బేబీ. ఏంటి శ్వేత, అమ్మాయి గారు లేకుండా ఈ పెళ్ళేంటి? నాకు చాలా భయం వేస్తుంది. ఛా, మనం అసలే ఆ ప్రాబ్లంలో ఉంటే మళ్ళీ ఈ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడే పెళ్లి పెట్టుకోవాలా? విషయం ఇంకా ముందుకు వెళ్ళక ముందే మన మేడంకి నిజం చెప్పేయడం మంచిది శ్వేత. లేదంటే ఇంకా ఇరుక్కుపోతాం. తొందరపడకు మంగా, ఈ విషయం గురించి కాస్త ఆలోచించాలి. ఆలోచించేంత టైం ఎక్కడుంది? మేడం అప్పుడే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు. పెద్దింటి వాళ్ళ పెళ్ళంటే ఎన్నో ఉంటాయి మంగా. అవేమీ అంత త్వరగా జరగవు. మనకు ఖచ్చితంగా టైం ఉంటుంది. ఏమో, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. పైగా పెళ్లి టైంకి నన్ను తీసుకురావాలని, కన్విన్స్ చేయాలని, ప్రిపేర్ చేయాలని మేడం ఏదో అన్నారు. అది నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి గారి పెళ్లికి నాకు ఏంటి సంబంధం? అప్పుడు అమ్మాయి గారు హాస్పిటల్లో ఉన్నారనే కదా నేను తనలో నటించడానికి వచ్చాను. మళ్ళీ కలిసినప్పుడు మీ అమ్మాయిని చూపిస్తా అన్నారు. సారీ ఆంటీ, ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మాకు తెలిసిన బాబుగారు డాక్టర్ గారు, అమ్మాయిని ఒకసారి చూపించాలని. సారీ, ఇప్పుడు పేషెంట్ని చూడటానికి కుదరదు. అబ్జర్వేషన్లో ఉంచాం. ఆపరేషన్ అయ్యాక చూడొచ్చు. తనకెలా ఉంది డాక్టర్?
తలకు బలమైన గాయం అయింది. మెదడులో 1-2 చోట్ల రక్తనాళాలు చిట్లాయని స్కానింగ్లో తేలింది. ఆపరేషన్ చేసి వాటిని సరిచేయాలి. నా పేరు సూర్యదేవర సూర్య, జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను రికవర్ అవ్వాలి. మీ వల్ల కాదంటే చెప్పండి, ఇప్పుడే ఇంకో మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను. నో నీడ్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్, తను మా మనిషి, అలాగే ట్రీట్ చేయండి. ఎస్ సార్, వాళ్ళకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఐ విల్ టేక్ కేర్. ఓకే. ఆ మంగని పిలిచి నా రూమ్ క్లీన్ చేయమని చెప్పు. మేడం, ఎప్పుడో క్లీన్ చేసేసాను మేడం. ఇంకా మీ బట్టలన్నీ ఉతికి నీట్గా ఇస్త్రీ చేసి వార్డ్రోబ్ లో పెట్టేశాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను మేడం. మంగా, అవును మేడం, అన్ని పనులు చేసేసాను. నువ్వెప్పుడొచ్చావు ఇంటికి? నేనెక్కడికి వెళ్ళాను మేడం? శ్వేత, బేబీ ఎక్కడా? ఇక్కడే మోమ్. అంటే నువ్వు మంగవి కాదా? నువ్వు నా మామ్వి కాదా? కళ్ళ ముందు నన్ను పెట్టుకొని ఎప్పుడు ఆ మంగని కలవరిస్తావేంటి? సారీ బేబీ, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. కాదు, నాకంటే ఆ మంగనే ఎక్కువగా లవ్ చేస్తున్నావు. నీ బాడీ ఇక్కడే ఉన్నా మైండ్ ఆ మంగ దగ్గరుంది. అందుకే కావాలనే దానిలో యాక్ట్ చేశాను. మళ్ళీ ఇంకోసారి ఆ మంగ పేరు ఇంట్లో వినపడిందో నేను వెళ్ళిపోతాను మామ్. నీ కంటికి కనబడనంత దూరం వెళ్ళిపోతాను. బేబీ, నో బేబీ, మళ్ళీ రిపీట్ చేయను, ప్రామిస్. బాగా అలసిపోయినట్టున్నావు. రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం కావాలన్నా రూమ్ కే పంపిస్తాను. ఓకే బేబీ. ఏంటి మంగా, ఒక్కసారిగా నా గుండె ఆగిపోయేంత పనిచేశావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మేడంకి త్వరగా నిజం చెప్పకపోతే మనిద్దరి గుండెలు ఆగిపోవడం ఖాయం. నువ్వు కాస్త కంట్రోల్గా ఉండాలి. ఏం చెయ్యను నేను? మనసుని అమ్మాయి గారిలో ఉండమంటున్నా మేడంని చూసేసరికి శరీరం మంగళ మారిపోతుంది. నాకే తెలియకుండా మర్చిపోతున్నాను. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పు శ్వేత. ఓ పని చెయ్యి. ఏంటి? మేడంను చూడగానే మూడిగా ఉండిపో. ఏమైందని మేడం అడుగుతుంది. లీవ్ మీ ఎలోన్ అని చెప్పి వెళ్ళిపో. వెళ్ళిపోతే నీ మూడ్ బాగోలేదనుకుని మేడం నిన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయదు. నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు. ఐడియా బానే ఉంది, కానీ ఎన్నాళ్ళలా? నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వే అన్నావు కదా, నిత్య మేడం బతికొస్తే తప్ప మన కష్టాలు తీరవని. దేవుడి దయ వల్ల ఆపరేషన్ జరిగిపోయింది. ఇక మంగకేం కాదు కదా దుర్గా. నిజంగా ఆ దేవుడే వచ్చి మన మంగను ఆదుకున్నాడు పిన్ని. దానికేం కాదు.
పేషెంట్ కి మెలకు వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. మంగా ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? ఎవరు నువ్వు? ఏంటి? నేను మీ అమ్మని. అమ్మా? ఏమైంది మంగ? మంగ? మంగ ఎవరు? పిన్నిని ఊరికే ఆట పట్టించుకే. ఇప్పుడు కూడా నీ అల్లరి మానవా? నువ్వెవరు? అసలు ఎవరు మీరంతా? నేను ఇక్కడెందుకున్నాను? అసలు ఏమైంది నాకు? అయ్యయ్యో, ఏంటి ఇది? మతిపోయినట్టు మాట్లాడుతోంది. డాక్టర్, డాక్టర్, చూడండి డాక్టర్, నా కూతురు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎవరు ఏంటి అని అడుగుతోంది. తల దిమ్ముగా ఉండడం గాని నొప్పిగా ఉండడం గాని ఉందామా? ఎందుకుంటుంది? అంటే అది అసలు ఏంటిదంతా? తినేమో మా అమ్మ అంటుంది, ఇదేమో నేను అల్లరి చేస్తున్నానంటుంది, మీరేమో నొప్పి అది ఇది అంటున్నారు. ఏమైంది నాకు? మీరంతా ఎవరు? ఓహో సారీ, మీరెవరు? నేను 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 అవును, నేనెవరు? నా పేరేంటి? నాకేమైంది? చెప్పండి డాక్టర్, నేనెవరు? ఎక్కడెందుకున్నాను నేను? చెప్తానమ్మా, చెప్తాను. నర్స్, నీకేం కాలేదమ్మా, జస్ట్ రిలాక్స్. ఎవరో చెప్పండి. ఎవరో? డాక్టర్, మా అమ్మాయి. పెద్ద కంగారు పడాల్సిందేమీ లేదమ్మా. తలకు తగిలింది పెద్ద గాయం అవడం వల్ల తాత్కాలికంగా జ్ఞాపక శక్తి కోల్పోయింది. తనెవరో ఏంటో మర్చిపోయింది, అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.